దేవరం నుంచి ఒక సాంగ్ వచ్చింది కదా, ఫియర్ సాంగ్. సో మీకు ఎలా అనిపించింది బ్రో? నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. నిజంగా చిన్న పిల్లాడు కూడా ఆ సాంగ్ చూసిన తొడగొడితే ఛాన్స్ ఉంది. అంత ఒక రాయలసీమలో ఉన్న స్టఫ్ మనకు నిజంగా సాంగ్ అనిపించింది. మీరు చూడన్న, మన పోయినసారి టీజర్ వచ్చిందన్న. జస్ట్ టీజర్లోనే కొన్ని డైలాగ్స్ కానీ లైక్ ఆ బీజం కానీ చాలా ఆకట్టుకునేలా చాలా ఎక్కువ అనిపించింది. నిజంగా యూత్కి అయితే బాగా ఈసారి పండుగ అన్న ఫీలింగ్ అన్న వచ్చింది నిజంగా. సో మొన్న చూసాం మన ఎన్టీఆర్ అన్న నిజంగా పర్ఫార్మెన్స్తో ఆస్కర్ లెవెల్ దాకా ఎట్లా ఏ రకంగా వెళ్ళాడో. సో ఈ సినిమాతో 100% సినిమాకు ఎత్తు అనుకుంటే అన్న, కొరటాల శివ, అనిరుద్ధ్, జన్వి కపూర్ వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే, సో వీళ్ళందరికన్నా మంచి వర్స్టైల్ యాక్టర్ అంటే ఎన్టీఆర్ అన్న. అవునాను కదన్న. సో ఒక ఏదైనా అవకాశం ఏదైనా పాత్ర ఇస్తే తను ఏ రకంగా తన మల్టిపుల్ స్టైల్ చేసే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. నువ్వు ఏ పాత్ర తీసుకున్నా ఏ సినిమా కన్నా అర్హుడు, తను క్వాలిఫై అవుతారు అన్న ఉద్దేశంలో ఎవరు ఉన్నారంటే కేవలం ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు కూడా ఆన్ కెమెరా చెప్తున్నా 9 లాంగ్వేజ్లు మాట్లాడే దమ్ము ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అన్న. సో మీరు చూడండి, మొన్న విరాట్ కోహ్లీ కూడా ట్యాగ్ చేస్తారు. లాంగ్వేజెస్ సంబంధంలో సినిమాలో కంటెంట్ అంటే గతంలో చూసుకున్నాం కదా. సో రాజమౌళితో చేసిన ప్రతి ఒక్క హీరో ఫ్లాప్ చూశారు. సో దేవరా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సో చాలా మంది అదే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు కదా అది. సో ఒకటి నమ్మి చూడండి, కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా మీద చాలా పక్కన మంది ప్లాన్ చేస్తే మనకు క్లియర్ కట్ అనిపిస్తుంది. మీరు చూడండి, ఆ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, అది సినిమా వ్యూస్ కానీ చూడండి, దాని మీద ప్రజలకు ఒక క్యూరియాసిటీ. ఎందుకంటే మీరు చూడండి, సో రాజమౌళి తర్వాత నిజంగా ఎన్టీఆర్ ఒక మంచి స్టెప్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. కాబట్టి 100% ఇది ఒక టైటానిక్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. సినిమా మీద చాలా స్కోప్ ఉందన్న. నేను చెప్తున్నా, చాలా మంది ఇప్పుడు ఎవరైనా హీరోస్ అన్న, సో ఏంటంటే వాళ్ళకి స్టోరీ ఉంటేనే వాళ్ళు నిలబడతారు. ఇక్కడ మన ఏంటంటే ఎన్టీఆర్కి స్టోరీ అవసరం లేదు, తన యాక్టింగ్తోనే సినిమా నిలబట్టే 100% సినిమాని హిట్ కొట్టే దమ్మున్న వ్యక్తి ఎన్టీఆర్. కాబట్టి 100% తన స్టోరీ లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేకపోయినా, సినిమాటోగ్రఫీ బాగాలేకపోయినా, కేవలం తన యాక్టింగ్తో సినిమాలకు సినిమా థియేటర్ రప్పించుకునే సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన ఎన్టీఆర్ అనే. 100% మాకు నమ్మకం ఉంది అన్న. కొరటాల శివ మీద నమ్మకం ఉంది, మాకు అనిరుద్ధ్ మీద నమ్మకం ఉంది. 100% ఈ నమ్మకాన్ని 100% నిజంగా మాకు సక్సెస్ అవుతానని అనుకుంటున్నాం అన్న. అంటే ఇప్పుడు దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దేవర నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా రోజుల తర్వాత వస్తున్న పండుగని ఫీల్ అవుతున్నాను మేము నిజంగా. సో నిజంగా మీరు చూడండి, మొన్న కొన్ని లుక్స్ కానీ, సో కొన్ని లీక్స్ అవుతున్నాయి దేవర విషయంలో. సో అక్కడ కూడా నిజంగా ఒక క్యూరియాసిటీ సినిమా పైన చాలా ఎంతూసియాస్టిక్ బాగా పెరిగింది అనమాట. సో ఒక శ్రీదేవి కూతురు నిజంగా తను జాన్వీ కపూర్ ఉండడం సినిమాకు చాలా ప్లస్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు జాన్వీ కపూర్ అంటే ముంబైలో అంటే బాలీవుడ్ హీరోయిన్ కదా. సో చాలా అంటే అక్కడ కొంచెం మిడ్డిలు చెడ్డీలు వేసుకుని చేసేటోళ్ళు సినిమాలు. సో ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆమె అడ్జస్ట్ అవుతుంది అనుకుంటున్నారు. అంటే మనకు సాంప్రదాయం ఉంటాయి కదా. సో చూడండి బ్రో, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లేరు. మీరు చూసుకుని చాలా మంది వాళ్ళు చాలా డిఫరెంట్ నుంచి వచ్చారు. సో అందరినీ మర్చిపోయిన సత్తా మన డైరెక్టర్కి ఉంటాయి. కాబట్టి 100% వాళ్ళు ఏ జోన్ నుంచి అయినా బ్రో, వాళ్ళలో యాక్టింగ్ స్కిల్స్ ఉంటే మన తెలుగు ప్రజలు కానీ, సో డైరెక్టర్ కానీ మర్చిపోయిన ఛాన్స్ ఉంటాయి. కాబట్టి 100% సినిమా నిజంగా జాన్వీ కపూర్ సినిమా చాలా అదృష్టవంతాలు చెప్పుకోవచ్చు. నిజంగా ఎన్టీఆర్తో తను స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే నిజంగా చాలా బాగుంటుంది. నిజం చెప్తానన్న, దేవర మీరు రాసి పెట్టుకున్న మడత పెట్టేస్తుంది, అన్ని రికార్డు మడత పెట్టేస్తుంది. ఈ సినిమాకున్న హోప్ అట్లాంటి ఎక్కువ టైటానిక్ రేంజ్లో ఉందన్న. మాకైతే 100% మాస్ ఎలివేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి, మన టీచర్లో కూడా కొరటాల శివ నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక చందమామని కూడా రక్తంతో ఫుల్ చందమామ మార్చేశాడు. సో ఆ టెక్నికల్గా దాన్ని కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. దేవర్ అనేది మన ఫీవర్ వచ్చిన సాంగ్ అనే సినిమా మీద ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. సో నిజంగా 100% నేను మొన్న ట్వీట్ చూసాను, మన విరాట్ కోహ్లీకి తెలుగులో చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ అన్నాడు. సో నిజం చూసుకుంటే చాలా దేశాలకు కూడా చాలా సుపరిచితుడు, అందరూ తెలిసిన వాళ్ళు ఎవరంటే ఎన్టీఆర్. 100% పాన్ ఇండియాలో నిజంగా తను యూనివర్సిటీలో స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.